హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మొన్న వరలక్ష్మి పూజ చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని అయితే ఎంత బాగా రెడీ చేసినామంటే అంత బాగా రెడీ చేసినాం. చూడ్డానికి అయితే చాలా బాగుంది. అలానే చూస్తూ ఉండిపోయేలా అంత బాగా రెడీ చేసినాము అమ్మవారిని అయితే. ఇంకా పూజ అంటారా, పూజ మాత్రం బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అంతా అయిపోయిన తర్వాత. పూజ బాగా జరిగింది. చాలామంది వచ్చినారు. మేమైతే అనుకోలేదు అంతమంది వస్తారని. ఇంకా మా అమ్మ, మా అక్క అయితే పూలు కుట్టేస్తున్నారు. నాకైతే పూలు కుట్టడం రాదు. ఇంకా పూలు అయితే వాళ్ళు కుట్టేస్తున్నారు. ఇంకా తులసి దగ్గర అయితే పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ముగ్గులు వేసేసింది మా అక్క. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన దాంతో పాదాలు వేసేసింది. ఇంట్లో అయితే ఇంకా పూజ చేసేసుకుంది. మా అక్క వాళ్ళకైతే అమ్మవారు ఉంది, ఎల్లమ్మ, వెంకాయపల్లి ఎల్లమ్మ. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే నేను రెడీ అయిపోయినాను శారీ కట్టేసుకొని. ఇంకా అందరినీ పిలిచేసి వచ్చేసినాము. ఇంకా అయితే దీపాలు మధ్యలో పెట్టింది అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. దీపాలు భలే కనిపిస్తున్నాయి అసలుకి వెలుగుతుంటే అమ్మవారి ముందు. బాగా అనిపించింది. ఇంకా వెనకలకి కట్టెన్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము. ఫేస్ కూడా అమ్మవారిది అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. భలే అనిపించింది అమ్మవారిని అలా చూస్తుంటే. ఇంకా అందరూ పిలిచిన తర్వాత మేము ఒక 10 మినిట్స్కి అంతా వచ్చేసినారు. ఆ పాదాలు చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో, భలేగా అనిపించింది. ఇంకా అంతలోపు అయితే ఇంకా అందరూ వచ్చేసారు. ఇంకా మా అక్క అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసింది. ఇంకా మా అక్క అయితే ప్రసాదంకి అయితే శనగలు బెల్లం అన్నం చేసింది. అన్నము, చిత్రాన్నము, ఇంకా అంతా భోజనాలు అయితే అక్కడే చేసినాం మేము నైట్ అంతా. పూజ అంతా బాగా జరిగింది. మేము వెళ్ళేలోపు అయితే మా అక్క అన్నీ రెడీగా అయితే చేసి పెట్టేసింది. భోజనాలు అమ్మవారిని అయితే రెడీ చేసేసి అంతా పెట్టేసింది. ఇంకా అందరు వచ్చిన తర్వాత పూజ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ముందు నుంచి వీడియో దీపాలు అంటించిన తర్వాత తీసుకుందాం అనుకున్నా. కానీ ఇంకా నైట్ టైంలో అలా చేసుకున్నాం పూజ. అక్క స్కూల్కి వెళ్తుంది అనమాట టీచర్గా. ఇంకా పగులు అయితే కాలేదు, అందుకని నైట్ చేసుకున్నాము. తీద్దామంటే ఇంకా అప్పుడు వీలు కాలేదు. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత మా అక్క అయితే వాయనం ఇచ్చింది మాకైతే. గాజులు, ఆకు, ఒక్క పేడైతే, పండ్లు మా అక్క తీసుకొని వచ్చి వాయనం అయితే ఇస్తుంది మాకైతే. నేనైతే ఇలా ఫస్ట్ టైం వాయనం తీసుకోవడం అయితే. మా అమ్మ, మా అక్క, మా పెద్దమ్మ అయితే మేము ముగ్గురం కూర్చున్నాము. అందరు వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురికి అయితే మా అక్క ఇచ్చింది వాయనం అయితే. మేము వాయనం తీసుకునే లోపు 9:30 అయింది నైట్. ఇంకా అందరు వెళ్ళిపోయినారు. ఇంకా లాస్ట్లో మేమైతే ఇంకా అక్కడ కూర్చొని ఇంకా వాయనం అయితే ఇప్పించుకున్నాము. అమ్మవారిని మాత్రం చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది. ఎంత బాగుంది అమ్మవారు అలంకరణ. ఫేస్ కానీ బాగా మంచిగా ఉంది. ఇంకా అక్క అయితే అంతలోపు వంటలు అయితే చేసేసింది ముందే. చిత్రాన్నము, వంకాయ కర్రీ, ఆలుగడ్డ, శనగలు పెట్టాలంట అమ్మవారికి. శనగలు అయితే చేసింది. అందరు వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము తినేసినాము. అందరం బయట కూర్చొని చల్లగాలికి అయితే. ఇంకా మా వాళ్ళు ఒక్కటే ఉన్నారు, అందరు వెళ్ళిపోయినారు. ఇంకా మేమంతా కూర్చొని అయితే ఇంకా తినేసినాము. నైట్ అయితే ఇంక అంత పూజ అయిపోయి అందరు వెళ్ళిపోయి తినేసరికి అయితే మాకైతే చాలా లేట్ అయిపోయింది. ఇంకంతా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకున్న వీడియో. ఈ వీడియో ఎడిట్ చేయడానికైతే నాకైతే కొంచెం టైం పట్టింది. అందుకే వీడియో లేట్ పెట్టినాను. వీడియో ఎడిట్ చేయడానికైతే కొద్దిగా పని ఉండి నేనైతే ఎడిట్ చేయలేకపోయినాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అందుకే లేట్ అయింది వీడియో పెట్టడానికైతే.